కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములతో పాటు పేదల భూములను బలవంతంగా గుంజుకుని వాటిని ఇన్ని బహుజన జాతి కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐచ మండల కేంద్రంలో వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పేదలకు పంచిన భూములను బలవంతంగా గుంజుకొని ప్రభుత్వ భూములు వక్ భూములను బహుళ జాతి కంపెనీలకు కట్టబెడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గద్దె దించాలని విమర్శించారు. ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు మీకు రోజుకు తగ్గుతున్న ఆదరణ వల్ల మరి ప్రజలు మిమ్మల్ని ఏవగించుకుంటున్న విజయం చూసి మరి వాళ్ళందరూ బహుజన్ సమాజ్ పార్టీ వైపు వస్తున్న తీరు చూసి మీరు భయపడి మరి ఆందోళనతోని మా నాయకుల మీద పోలీసుల ద్వారా దాడి చేయిస్తా ఉన్నారు. నేను పోలీసులను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏదైనా ఉంటే చట్టప్రకారంగా చేయండి, అంతే తప్ప చట్ట వ్యతిరేకంగా పనులు చేసే పార్టీ మాది కాదు. ఏమన్నా ఉంటే చట్టప్రకారం చేయండి, అంతే తప్ప అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో వాళ్ళ హుకుం జారీ చేస్తే మా పార్టీ నాయకుల మీద మేము సాయించాం. మొత్తం నియోజకవర్గం అంతా వచ్చి కూడా ప్రజలందరూ వచ్చి మరి పోలీస్ స్టేషన్లో కూడా కూర్చుంటారు. దాని తర్వాత జరగబోయే పరిణామాలకు మమ్మల్ని బాధ్యులను చేయకండి. అదొక్కటే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి మరి ఈ ప్రాంతంలో ప్రజల మీద జరుగుతున్న దాడులు, అదేవిధంగా దారుణాలు, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాడులు, వీటన్నిటి గురించి కూడా మరి ఎస్పీ గారికి పూర్తిగా వివరించడం జరిగింది. అలంపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మధు గౌడ్ మీద ఇవాళ పోలీసులు కారణంగా దాడి చేసి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో మీకు ఏమైనా ఉంటే లీగల్గా మమ్మల్ని పిలవండి, మేము లీగల్గా వచ్చి ఆన్సర్ చేస్తాం. అంతే తప్ప ఇక్కడ అకారణంగా దాడులు చేస్తే మాత్రం సహించేది లేదు. ఏమన్నా ఉంటే మీరు పిలవండి, చట్ట ప్రకారం వస్తాం. అంతే తప్ప ఫోన్లు గుంజుకోవడం, తర్వాత 5-6 మంది పోలీసులు కలిసి జీపులలో ఎక్కించడం, అక్కడ ఎమ్మెల్యే ఆదేశాలు లేకపోతే ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు మీకు రోజుకు తగ్గుతున్న ఆదరణ వల్ల మరి ప్రజలు మిమ్మల్ని ఏవగించుకుంటున్న విజయం చూసి మరి వాళ్ళందరూ బహుజన్ సమాజ్ పార్టీ వైపు వస్తున్న తీరు చూసి మీరు భయపడి మరి ఆందోళనతోని మా నాయకుల మీద పోలీసుల ద్వారా దాడి చేయిస్తా ఉన్నారు. నేను పోలీసులను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏదైనా ఉంటే చట్ట ప్రకారంగా చేయండి, అంతే తప్ప చట్ట వ్యతిరేకంగా పనులు చేసే పార్టీ మాది కాదు. ఏమన్నా ఉంటే చట్ట ప్రకారం చేయండి.